అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో మూడవ భాగము. రచయిత కుమారి గారు. మధ్య మధ్యలో చుట్టూ చూస్తూ భయంగా చూస్తూ ఉంటుంది. మరి బయట వాతావరణం కూడా దయ్యాల సినిమాలకు సాయం చేసే విధంగే ఉంది కదా! ఆ వర్షం. ఉరుములు, చీకటి, మెరుపులు అన్నీ భూతాలకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా ఇంతే సినిమాలో కూడా అవే విషయాలు చూపిస్తూ ఉంటే గీతకి ఇంకా గుండె ఆగినంత పనయ్యింది. తలుపులు కొట్టుకోవటం, మెరుపుల వెలుగులలో ఎవరో ఉన్నారు అనుకోవటం, ఇంకా అలా భయపడుతూనే మళ్ళీ సినిమా ఆన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మొత్తానికి సినిమాలో రావాల్సిన దయ్యం వచ్చి గీత మొహం మీద దర్శనమిస్తుంది. దాంతో గీతకి గుండె జారి చేతిలోకి వచ్చేసింది. ఇంకా అప్పుడు మొదలు మేఘని లేపటం మొదలుపెట్టింది. మేఘ మొత్తం నిద్రలో మునిగిపోయి ఉంది. అస్సలు మెలకువ లేకుండా పడుకొని ఉంది. మేఘ పైకి లే, నాకు భయం వేస్తుంది అని గీత లేపుతూ ఉంటుంది. అలా చాలాసేపు లేపి ఎలా అయితేనేమి మేఘకి మెలకువ తెచ్చింది. ఏంటి గీత పడుకోనివ్వకుండా అర్ధరాత్రి ఈ గొడవ అంటూ పైకి లేచి కూర్చుంది మేఘ. నాకు భయం వేస్తుంది అని అంటూ కంగారు పడుతూ చెప్తుంది గీత. దేనికి భయం అని అడుగుతుంది మేఘ. నేను సినిమా చూస్తూ ఉన్నా కదా, కానీ చూడు బయట ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉంది. కిటికీలు తలుపులు కొట్టుకోవటం, మెరుపులు నన్ను చాలా భయపడుతూ ఉన్నాయి. చుట్టూ చూడు ఎంత చీకటిగా ఉందో అని గీత చెప్తూ కంగారు పడుతూ ఉంది. అబ్బా, నీతో ఎప్పుడు ఇదే బాధ. ఈ టైం అయ్యేసరికి దెయ్యాల సినిమాలు చూడటం, నన్ను నిద్రపోకుండా చంపటం, పగలు మాత్రం బాగా పడుకుంటావు అని మేఘ గీతకి గట్టిగా క్లాస్ పీకుతూ ఉంటుంది. అది కాదు మేఘ, చూడు అచ్చం సినిమాలో ఉన్నట్టే ఉంది. చుట్టూ చీకటి, గాలి, పొగ అని చెప్తూ ఉంది గీత. అని సాయంత్రం నుండి అలాగే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పకు. ఆ దెయ్యాల సినిమాలు చూసి నీకు మైండ్ మొత్తం ఆ సీన్లు నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సినిమాలు ఆపి పడుకో అని చెప్తుంది మేఘ. ఆ, పడుకుంటా. కానీ ఇక్కడ వద్దు, మనం రూమ్లోకి వెళ్ళి పడుకుందాం. నాకు ఇక్కడ భయం వేస్తుంది అని గీత చెప్తూ కంగారు పడి మేఘని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కలిసి బెడ్ మీద పడుకొని ఉంటారు. మేఘ దుప్పటి తీసి గీతకి కప్పి ఇంకా కళ్ళు మూసుకొని పడుకో, ఏం కాదు అని చెప్తూ ఉంటుంది. అయినా సరే గీతకి నిద్ర రాదు. తను నిద్రపోదు. మేఘని నిద్రపోనివ్వదు. ఇలా కాదు గీత, నేను ఒక కథ చెప్తాను, నువ్వు కళ్ళు మూసుకొని విని నిద్రపో అని మేఘ అంటుంది. ఏంటి కథ? కథ చెప్తావా? దయ్యం కథ చెప్తావా అని అడుగుతుంది గీత. ఓర్ని దయ్యం, అసలు నువ్వు దయ్యంలా ఉన్నావే బాబు. సినిమాలో దయ్యం, కథలో కూడా దయ్యమేనా? ఇది దయ్యం కథ కాదు, ఒక ప్రేమ కథ, చెప్తా విను అని అంటూ కథ చెప్పటం మొదలు పెడుతుంది మేఘ. అది వింటూ కొడుతూ ఉంటుంది గీత. కథలోకి వెళ్ళి మంచు కొండల్లో పొగమంచు మధ్య పరిగెడుతూ వస్తున్న అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అంటే అతని అందం ఆకాశం నుండి ఊడిపడిన చందమామలా ఉంది. అచ్చం మచ్చలేని చందమామలా ఉంది. దేనికోసం పరిగెడుతున్నాడో తెలుసా అని అడిగింది మేఘ గీతని. దేనికోసం అని అడిగింది గీత. తార కోసం అని చెప్పింది మేఘ. తార అంటే నక్షత్రమా అని అడిగింది గీత. కాదు, తార అంటే నక్షత్రం కాదు, తన ప్రేయసి. తారకి మంచు అంటే భయం. చలికి వణికిపోతూ ఉంది. ఆ మంచు కొండని దాటి ముందుకు వెళ్ళిపోవటానికి అలా అతనికి దూరంగా పరిగెడుతూ ఉంది. కానీ చందు ఉన్నాడు కదా అంటుంది మేఘ. చందు ఎవరు అని అడిగింది గీత. చందు అంటే ఆ అబ్బాయి చందమామలాగా ఉన్నాడు అని చెప్పా కదా, అతను. అతనికి మంచు అంటే చాలా ఇష్టం. మంచులో ఆడుకోవటం అంటే ఇష్టం. తారకి మంచు అంటే భయం అని తెలుసు. అయినా సరే తారకి ఒళ్ళంతా చలికోటి కప్పి తలకి టోపీ పెట్టి చేతికి కూడా గ్లౌజులు చుట్టి తనతో పాటు తీసుకొని వెళ్ళాడు ఆ మంచులోకి. కానీ తార అక్కడ అస్సలు ఉండలేకపోయింది. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా చందు అని చెప్పి దూరంగా పారిపోతూ ఉంది. తనని నాపుతూ తన వెంట వేగంగా పరిగెడుతూ ఉన్నాడు చందు. ఎంత అందంగా పరిగెడుతున్నాడో తెలుసా అని అడిగింది మేఘ. "హా, ఎంత అందంగా పరిగెడుతున్నాడు అని అడిగింది గీత. తెల్లని మంచు మేఘాల మధ్య శ్వేత గుర్రం పరిగెడుతూ ఉంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా పరిగెడుతూ ఉన్నాడు అని చెప్పింది మేఘ. మేఘ, నేను ఇందాక నుండి గమనిస్తూ ఉన్నా. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో చెప్తూ ఉన్నావు. అతని చుట్టూ ఉన్న అందాలతో పోలుస్తూ ఉన్నావు. అతనితో ఉన్న అమ్మాయి అందంగా ఉండదా? లేదేంటి? నువ్వు అమ్మాయి అందాన్ని పొగిడే పని పెట్టుకొని అమ్మాయిని అందాన్ని పొగడటం లేదా అని కాస్త సందేహంతో అడిగింది.
అమ్మాయి అందాన్ని పొగడటానికి ఎందరో కవులు ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రతి అందాన్ని జతచేసి కథగా మలచి అమ్మాయి అందాన్ని పొగుడుతూ ఉంటారు. మరి ఆ అందం పూర్తి అవ్వాలి అంటే అంతే అందం తన పక్కన ఉండాలి కదా! అతని గురించి ఎవరు ఎందుకు పొగడరు? అని అడిగింది మేఘ. ఓహో! అలా అంటావా? సరే ఒప్పుకున్నా అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అంటూ నవ్వుతూ చెప్తుంది గీత. ఆ! అప్పుడే అవ్వలేదు. అలా చాలా సేపు పరిగెడుతూ కాస్త ముందుకు వెళ్ళి తారా అని గట్టిగా పిలవటం మొదలుపెట్టాడు. అప్పుడు తార వెనక్కి తిరిగి చూస్తూ చందు నేను ఇక్కడ ఉండలేను. ఇంత చలిని తట్టుకోవడానికి నాకు శక్తి లేదు. నేను వెళ్ళిపోతాను అని అంటూనే పరిగెడుతూ ఉంది. అప్పుడు చందు తార నేను నీ చలిని పోగొడతాను. ప్లీజ్ ఆగు అని ఇంకా వేగంగా పరిగెడుతూ తన వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు. ఎలా అయితే తన వరకు చేరుకొని తన చెయ్యి పట్టుకొని ఆపాడు. తార ఇలా రా అని తారని దగ్గరికి తీసుకున్నాడు. తన ముఖాన్ని చాలా సున్నితంగా పట్టుకొని నా సంతోషం పూర్తి అయ్యింది నీ ముఖంతోనే. నా ఆనందం మొదలైంది నీ చిరునవ్వుతోనే. మరి నువ్వు లేకుండా ఎలా నేనుండగలను అని తారాని తన కౌగిలిలో గట్టిగా పట్టుకొని ఉంటాడు. అలా కాసేపు వాళ్ళు ఇద్దరు వెచ్చని కౌగిలిలో ఉండిపోతారు అంటూ మేఘ చాలా మురిసిపోతూ చెప్తూ అలా గాల్లో చూస్తూ ఉంది. మేఘ హలో మేఘ గారు అని పిలుస్తూ ఉంది గీత. ఆ చెప్పు గీత అని ఉలిక్కిపడి పలికింది మేఘ. చాలా మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టున్నావే అన్నట్టు నీకు కూడా మంచు అంటే భయం కదా! చలికి ఉండలేవు కదా! అని అడిగింది గీత. హా! అవును. అస్సలు ఉండలేను అని చెప్పింది మేఘ. సరే సరే వస్తాడులే నీ చలిని చిటికెలో తరిమేసేవాడు నీ ప్రియుడు అంటూ చిలిపిగా అంటుంది గీత. చాల్లే ఊరుకో అంటూ అలా సిగ్గుపడుతుంది మేఘ. సరే సరేలే పడింది చాలు కానీ కథ పూర్తి చెయ్ అని అడిగింది గీత. ఆ! అంత గట్టిగా కౌగిలించుకొని ఉంటే చలి ఏమైనా చెయ్యగలదా చెప్పు? ఆ చలి పక్కకు పారిపోయింది. వాళ్ళ మధ్య దూరం తరిగిపోయింది. అప్పుడు చందు సరే తారా నేను నిన్ను తీసుకొని వెళ్తాన్రా అని తనని చందు 2 చేతులతో ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు. చందు అలా నడుస్తూ ఉండగానే తార చందుని మళ్ళీ గట్టిగా కౌగిలించుకొని నాకు ఇంకా చలిగా లేదు. ఇంక కాసేపు ఈ మంచులోనే ఉందాం అని అంటుంది. దానికి చందు ఇప్పుడు చలిగా లేదా? అని అడిగాడు. లేదు అని సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చింది తార. అని మేఘ చెప్తూనే ఉంది. కథ పూర్తి అవ్వకుండా మధ్యలోనే నిద్రపోయింది గీత. వాళ్ళు తర్వాత అని మేఘ చెప్తూ గీత వంక చూసింది. అప్పటికి గీత నిద్రపోతూ ఉంది. అది చూసి మేఘ గీతకి దుప్పటి సర్ది తను కూడా పడుకుంది. ఉదయం వాళ్ళు ఇద్దరూ లేచేసరికి కరెంటు వచ్చి ఉంది. ఇద్దరూ కాలేజీకి వెళ్ళే హడావుడిలో ఉన్నారు. గీత మేఘ లేచి చూసేలోపే తినటానికి అన్నీ రెడీ చేసి ఉంది. అది తిని ఇద్దరూ కాలేజీకి బయలుదేరారు. మేఘ బండి తీసుకోవాలి కదా! ఆ అబ్బాయి నంబర్ గీత ఫోన్‌లో నుండి తీసుకొని తన ఫోన్‌కి ఫోన్ చేసింది. ఆర్య మీరెక్కడ ఉన్నారు? నేను ఇప్పుడే బయలుదేరాను. మీరు షెడ్ దగ్గరకు వస్తారా? అని అడుగుతుంది. ఆ! తప్పకుండా. మీరక్కడికి రాగానే నాకు ఫోన్ చెయ్యండి అని అన్నాడు ఆర్య. సరే చేస్తాను అని చెప్పి మేఘ బయటికి వచ్చింది. గీత నువ్వు మీనాకి ఫోన్ చేసి రమ్మని మీ ఇద్దరు వెళ్ళండి. నేను వచ్చేస్తాను అని చెప్పింది. సరే సరే. వెళ్ళి బండి తీసుకో. ఆ! అన్నట్టు ఈసారైనా ఆ అబ్బాయి మొహం చూడు అని అంటుంది గీత. ఆ! సరే సరే. చూద్దాంలే. కానీ ఇదిగో ఈ బుక్స్ నీతోనే తీసుకొని వెళ్ళు అని తన చేతిలో ఉన్న బుక్స్‌ని గీతకిస్తుంది మేఘ. మేఘ ఆటోలో షెడ్ వరకు వెళ్తుంది. అక్కడ ఆర్యకి ఫోన్ చేస్తుంది. ఆర్య తను ఫోన్ చేసిన కాసేపటికి షెడ్ దగ్గరికి వస్తాడు. ఇద్దరూ కలిసి బండిని చూస్తారు. అప్పటికే బండి రిపేర్ చేసి ఉంచుతాడు మెకానిక్. మెకానిక్‌కి డబ్బులు ఇవ్వటానికి తన పర్స్ కోసం చూస్తుంది. కానీ మేఘ తన పర్స్ మర్చిపోయింది. తను మెకానిక్‌కి ఇవ్వాల్సిన డబ్బులు తను అప్పటికి వరకు పట్టుకున్న బుక్స్‌లో పెడుతుంది. మెకానిక్ డబ్బులు అడుగుతాడు. దానికి మేఘ గాల్లో చూస్తూ నాకు మీ నంబర్ ఇవ్వండి. గూగుల్ పే చేస్తాను అని అంటుంది. నాకు గూగుల్ పే లేదు. మీరు హ్యాండ్ క్యాష్ ఇవ్వండి అని అంటాడు. అది విన్న ఆర్య మేఘ గారు నేను ఇతనికి డబ్బులు ఇస్తాను అని అంటాడు. ఆర్య మీ దగ్గర హ్యాండ్ క్యాష్ ఉంటే ఇవ్వండి. నేను మీకు గూగుల్ పే చేస్తాను అని అంటుంది మేఘ. ఆర్య మెకానిక్‌కి డబ్బులు ఇచ్చేస్తాడు. మేఘ ఆర్యకి డబ్బులు కొట్టేసింది. ఇంక మేఘ బండి తీసింది. నేనింక బయలుదేరుతాను అంది. మీరు ఇప్పటి వరకు చేసిన హెల్ప్‌కి చాలా థాంక్స్ అని చెప్తుంది. అయ్యో! అదేం పర్వాలేదండి. మీరు వెళ్ళండి అని ఆర్య కూడా బయలుదేరతాడు. మేఘ బండి తీస్తుంది. ఇంతలో బండి బురదలోకి వెళ్ళిపోతుంది. మేఘ వేసుకున్న డ్రెస్ వైట్ కలర్ డ్రెస్ అంతా
బురద అయిపోతుంది. వెనుక ఉండి ఆర్య అది గమనించి కాస్త మెల్లగా వెళ్తే సరిపోయేది కదా! మేఘ ఎందుకు ఇంత కంగారు అని అడిగారు. లేదు కాస్త కంగారు పడ్డాను అని చెప్పింది మేఘ. సరే మీ డ్రెస్ బాగా పాడైపోయిందండి. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు అని అడుగుతాడు. పర్వాలేదండి నేను ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకొని వస్తాను అని అంటుంది. ఆర్య బండి దిగి అక్కడ నిల్చొని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మేఘకి ఫోన్ వస్తుంది. గీత మేఘకి ఫోన్ చేసి మేఘ ఈరోజు సెమినార్ లాస్ట్ డే అంట. నువ్వు ఇంకో గంటలో రావాలి. త్వరగా బయలుదేరు అని అంటుంది. లేదు ఇక్కడ బురద పడి నా డ్రెస్ మొత్తం పాడైపోయింది అని చెప్పింది మేఘ. అయ్యో! అదేంటి? ఇప్పుడు ఎలా మరి? అని కంగారు పడుతుంది గీత. అదేం లేదు నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు కంగారు పడకు అని మేఘ గీతకి చెప్తుంది. అది చూసి ఆర్య మేఘని అడిగాడు. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగాడు. లేదు నాకు ఇంకో గంటలో సెమినార్ ఉంది. నా డ్రెస్ ఇలా ఉంది. సెమినార్‌కి వెళ్ళటానికి ఇలాంటి డ్రెస్‌లో ఎలా అని కాస్త భయపడుతూ ఉంది. ఆర్య కాసేపు ఆలోచించి సరే మీ బండిని ఇక్కడ పెట్టండి. సాయంత్రం తీసుకొని వెళ్దురు. కానీ ఇప్పుడు నాతో రండి అని అంటాడు. ఎక్కడికి అని అడుగుతుంది మేఘ. అబ్బా! మీరేం కంగారు పడకండి. నేను చెప్తాను కదా! మీరు రండి. వచ్చి బండి ఎక్కండి అని అంటాడు. అప్పుడు మెకానిక్‌ని పిలిచి బాబూ! కాస్త ఈ బండిని వాష్ చేసి ఉంచు. మేము సాయంత్రం వస్తామని అంటాడు ఆర్య. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది మేఘ.